తాను గురించి చెప్పుకొని ఒక్క మాట ముందుకు సాగిపోవాలి. విశ్వాసులైన మన జీవితంలో మన ప్రక్కనే ఉంటాడు సాతాను. నీ కుడి ప్రక్క యెహోవా నీకు నీడగా ఉండును. ఇక నీ ఎడం పక్కన ఎప్పుడు కూడా సైతాను ఉంటుంది. ఈ సైతాను అసలు ఎవరు? సైతాను ఎందుకు పౌలుని తన దేవుని పరిచర్య చేయకుండా చేస్తుండని చూస్తూ ఉంటే, ప్రియులారా, సాతాను దేవుని సృష్టి. మీరు ఒకసారి యెహెజ్కేలు రాసిన గ్రంథం 28వ అధ్యాయాన్ని మీరు చూస్తూ ఉంటే, అక్కడ నీవు నియమింపబడిన దినమున సాతాను గురించి వ్రాయబడి ఉంది. సాతాను గురించి మనం చూస్తుంటే, అతడు ఒక కెరూబు, దేవుని చేత అభిషేకము పొందినటువంటి కెరూబువై. మూడోది సాతాను గురించి, దేవుని పర్వతం మీదున్నాడు. దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. యెహెజ్కేలు రాసిన గ్రంథం 28 మీరు చూస్తూ ఉంటే 28:18లో మొదట్లో యథార్థవంతుడుగా ఉన్నాడు. ప్రతి విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అతడు జ్ఞాని. 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అలాంటి వ్యక్తి ఏం జరిగిందండి? గర్వ హృదయుడయ్యాడు. అతనిలోకి గర్వం వచ్చింది. గర్విష్ఠుడై తన జీవితంలో, ప్రియులరా, నేనొక దేవతనని అనుకున్నాడు. 28వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే మనం చూస్తున్నాం. అతనికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ప్రియులరా, మనం గమనించి చూస్తుంటే బయల్జేబువు, జేబులు అని పేరుంది. వేకువ చుక్క, మత్తయి సువార్త, యెషయా రాసిన గ్రంథం 14వ అధ్యాయములో లోకాధికారి, ఈ యుగపు దేవత, వాయుమండల సంబంధమైన అధిపతి, లోకనాథుడు, పాతాళపు దూత. ఎన్ని పేర్లు ఉన్నాయో చదవండి. వీని యొక్క లక్షణాలు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ఉంటే, యుక్తిపరుడు, మారువేషం కలిగిన వాడు, అబద్ధికుడు, పాపి, శోధకుడు, గర్విష్టి, నిందించువాడు. వాడు చేసే పనులేంటి?